రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా జిల్లా పర్యటనలపై ఫోకస్ పెట్టారు. వారానికో జిల్లా పర్యటించనున్నారు. అక్కడున్న సమస్యలపై అధికారులతో సమీక్షలు చేయనున్నారు. అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీయనున్నారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మరింత స్పీడ్ పెంచారు. జిల్లా స్థాయి అధికారుల పనితీరు, అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే వారానికో జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. ఇవాటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా వారానికో జిల్లా టూర్ కు ప్లాన్ చేశారు సీఎం. ఈ పర్యటనలో భాగంగా ముందు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి పాలమూరుకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీనియర్ నాయకులతో ముఖాముఖి, వివిధ శాఖలపై మంత్రి, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అందుతున్నాయా లేదా? జిల్లాల వారీగా ఉన్న సమస్యలు ఏంటనే దానిపై ఆరా తీయనున్నారు సీఎం. ఇక పర్యటనలో భాగంగా విద్య, వైద్యం, సాగునీరు, శాంతి భద్రతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు రేవంత్. ఇక అధికారులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక పక్క అధికారులు, మరోపక్క మంత్రులు, ముఖ్యమంత్రి జిల్లాల వారీగా పర్యటనలు చేసి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో తీసుకువెళ్లడమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నారు.